ఇవి గోమయ ప్రమిదలండి. ఈ ప్రమిదలో మొత్తం గోమయంతో తయారు చేసి, ఇందులో ఏం కలపలేదు కూడా. ఇందులో నూనె ఒత్తి వేసి వెలిగిస్తే ఈ ప్రమిద మొత్తం కాలిపోతుంది. ఈ దీపం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని నుంచి వచ్చే పొగ ఏ డిసీజ్ రాకుండా చూస్తుంది. ఇంట్లో ఏ డిసీజ్ రాదు. కరోనా సమయంలో కూడా ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి చాలా వెలిగించారు. అలాగే అయిపోయిన తర్వాత ఈ పొడితోటి బ్రష్ చేసుకోవచ్చు మనం. పళ్ళు తోముకోవచ్చు. ఈ దీంతో ఒక 6 నెలలు, అంటే నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఇది వెనకటి జరుగుతున్నదే, కానీ ఇప్పుడు కొత్తగా అయిపోయింది ఇది. అంటే ఇప్పుడు తరాలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఇన్ఫర్మేషన్ పాతగా అయిపోయి ఎవరు పట్టించుకోరు, చెప్పడం మన ధర్మం. కాబట్టి ఇది బ్రష్ చేసుకుంటే ఒక 6 నెలల పాటు దీంతో బ్రష్ చేసుకుంటే డెంటల్ హాస్పిటల్ మెట్లెక్కరు మీరు. దీని ద్వారా వెలిగించిన తర్వాత వచ్చిన బొగ్గుతోటి అద్భుతం కాదు ఎంత అంటే ఏమన్నా ఉన్న లోపాలు, ఏమన్నా పళ్ళలో లోపాలు ఉంటే పోతాయి, వచ్చేటి రాకుండా ఉంటాయి. రెండింటి పదనే వచ్చేటి ఉన్నాయి పోతాయి, రాకుండా చేస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈ గోమయమాల, ఇది ఆవు పేడతో చేసిన మాల. ఇందులో ఇది మెడలో వేసుకుంటే రేడియేషన్ ఉండదు ముఖ్యంగా. అసలు ఫోన్ మనం ఎంత మాట్లాడాలి, నిజంగా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్క కంప్యూటర్ వాడుకునే వ్యక్తి, ఫోన్ వాడే వ్యక్తి అంటే ఇక ప్రతి ఒక్కరు అన్నట్టే. ప్రతి ఒక్కరు ఈ మాల ఉపయోగిస్తే కనీసం వేసుకోకున్నా సరే తన దగ్గర ఎటు పోతే అటు, కారులో ఉంటే కారులో, ఇప్పుడు కంప్యూటర్ పెడితే బెంచ్ మీద పెట్టుకుంటే సార్ నో రేడియేషన్, నో డౌట్. ఇది మీరు ఎవరినైనా కనుక్కోండి. అందుకే సార్ పాతకాలంలో మన ఇళ్ళకి గోడల మీద పేడ అలిగేవారు. ఇంటి ముందర పేడ ఉండేది, గోడలకు అలిగేది, పిడికలతోనే మన చేసేవారు అన్ని కూడా. ఇప్పుడు లాస్ట్కు ఇవాళ సంక్రాంతి మొత్తం గోమయ పిడికలతోటే పాలు వంగేయడం అంత, అసలు అన్ని విధాలు. అది ఒక్కటి మాత్రం మర్చిపోతలేరు. ఇంకా గోమయంతోనే అది పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం అన్ని. అసలు అంతే గోమయంతోనే అంత ఉపయోగాలు ఉన్నాయి. అప్పటికంటే అప్పట్లో ఇంకా రేడియేషన్స్ లేవు మనకి పాతకాలంలో. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వాడాలి, రేడియేషన్స్ తగ్గాలి. అప్పుడు రేడియేషన్ ఫోన్లే లేవు, అప్పుడు రేడియేషన్స్ అవసరం లేదు. కానీ ఇప్పుడు రేడియేషన్ తప్పనిసరిగా వాడాలి. ఇది మెడలో వేసుకోకుండా కనీసం బెంచ్ మీద పెట్టుకోవాలి. కాదు, ఇప్పుడు ఎవరికైనా వీళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి కావాలి అంటే ఇది ఎట్లా? మేము అందిస్తాం. వాళ్ళు మమ్మల్ని కాంట్రాక్ట్ అయితే చాలు, మేము చేస్తాం. ఇది తప్పకుండా అందిస్తాం. ప్రమిదలు అందిస్తాం, వినాయకులు అందిస్తాం, సమిదలు అందిస్తాం. అందరికి కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు ప్రయత్నం. ఇప్పుడు దీపావళికి కూడా మనం ఇలాంటివి పెట్టుకుంటే 2 విధాల గోవు నుంచి వచ్చేది ఏది వృధా కాదు అన్నట్టు. ఇప్పుడు చూడండి, దీని నుండి ప్రమిదలు తయారు చేసి ప్రమిదల నుంచి వచ్చిన బొగ్గుతోటి పళ్ళు కూడా దొంగకోవచ్చు అని చెప్తున్నారు. మేము 1000 ప్రమిదలతోటి దీపం వెలిగించామన్న కార్తీక మాసంలో. 1000 ప్రమిదలు. ఈ పొగ కూడా ఇక మనం వాతావరణ కాలుష్యం తొలగిస్తుంది పొగ, అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ప్యాకెట్లలో వేసి చేస్తాం. ఈ కవర్ కూడా మళ్ళీ ప్లాస్టిక్ కాదు, గవర్నమెంట్ ఆమోదించిన కవర్ ఇది. గవర్నమెంట్ తొందరగా కరిగిపోయే, భూమిలో డీకంపోజ్ అయిపోయే పేపర్స్ అన్నమాట. మేము ప్లాస్టిక్ ఎక్కువ వాడినే ఉంటే గవర్నమెంట్ ఆమోదించిన వాడతారు. ఓకే. ఇప్పుడు జనాలు సిటీల్లో వాళ్ళు చాలా మంది న్యాచురల్ గా ఉన్న వాటికి, భూమికి ఎలాంటి హాని జరగని వాటి ప్రోడక్ట్స్ వైపే మక్కు చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి నాకు తెలిసి చూసిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది యాక్చువల్లీ మార్కెటింగ్ ఏం కాదు, వీళ్ళు అలాంటిది అసలు ఏమీ లేదు. బట్ నాకెందుకో చూసిన తర్వాత ఇవి ఖచ్చితంగా చూపించాలనిపించింది. నేనైతే ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తాను. మీకు కూడా కావాలనుకుంటే ఇన్ కేస్ ఎక్కడ ఎత్తుక్కోకుండా అందుకోసమే చెప్తున్నాను.